భవిష్యత్ తరాలకు మంచి చేయాలంటే మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. సత్తుపల్లి మండలం గొల్లగూడెంలో వనమహోత్సవంలో భాగంగా రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులూరు శ్రీనివాసరెడ్డితో కలిసి మొక్కలు నాటారు. అటవీ శాఖచే గొల్లగూడెంలోని అటవీ భూమిలో 33,320 మొక్కలు నాటే కార్యక్రమం మంత్రులు చేపట్టారు. అనంతరం అటవీ శాఖ ఏర్పాటు చేసిన అటవీ ఉత్పత్తుల స్టాల్, ఫోటో ప్రదర్శనను మంత్రులు తిలకించారు. అనంతరం మంత్రులు సత్తుపల్లిలోని జలగం వెంకటరావు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చేరుకుని వనమహోత్సవంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులకు, మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు ప్రత్యేకంగా, మరి అదేవిధంగా ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పత్రికా సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొన్న వరంగల్లో మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అక్కడే వన మహోత్సవ కార్యక్రమం యొక్క ఎంబ్లంను ఓపెన్ చేయడమే కాకుండా అక్కడ మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. మరి ప్రతి సంవత్సరం 10 సంవత్సరాలుగా ఆశా ఫౌండేషన్ తరఫున ఇక్కడ రాగమయ్యి దంపతులు ఇద్దరు కూడా మరి 10 సంవత్సరాల నుంచి మొక్కలు నాటుతూ మరి అందరినీ కూడా ప్రోత్సహిస్తూ వాటి ప్రాముఖ్యత తెలుపుతూ మరి ఈసారి కూడా అధికారికంగా చేయించడం నిజంగా వారిని అభినందిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేపట్టినందుకు ఇందులో మరి పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ ఉన్నాను. మరి రాగమై చాలా వివరంగా మన మొక్కల ప్రాధాన్యత ఏంటి, ఎందుకు పెంచాలి, మరి ఈరోజు మనం ఎందుకు నష్టపోతా ఉన్నాం అనేటువంటి మాటలు వారు చాలా వివరంగా చెప్పారు. మరి డాక్టర్ వాళ్ళ హస్బెండ్ కూడా చాలా వివరంగా వాళ్ళ లక్ష్యం ఒక్కటే, మనం మొక్కలు పెంచాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, మన సమాజం ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి మాట నిజమైన మాట. ఎందుకంటే మరి పూర్వకాలంలో ఎక్కడ పోయినా కూడా పెద్ద పెద్ద వృక్షాలు ఉండేటివి. మనం సెలవులలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మేము డే అంతా ఇంట్లో ఉండేవాళ్ళం కాదు. పెద్ద చింత చెట్టు ఉండేది. ఆ చింత చెట్టు కిందనే మంచాలు వేసుకొని అక్కడే ఆటలాడుకుంటూ గడిపే వాళ్ళం. అటువంటి చల్లని నీడనిచ్చేటువంటి చెట్లు ఈరోజు మనకి ఎక్కడా కూడా కనపడడం లేదు. మనం ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడమనో లేకపోతే రోడ్డు వెడల్పు చేయడమనో ఏదో ఒక పేరుతోటి ఈరోజు మొక్కలను మనం పెద్ద పెద్ద వృక్షాలను ఈరోజు తీసేస్తా ఉన్నాం. కానీ మళ్ళా అంత సమాంతరంగా పెరిగేటువంటి వృక్షాలను పెంచడం అంటే అది మామూలు విషయం కాదు. పెంచాలంటే చాలా శ్రమించాలి, చెమటను కార్చాలి. నరకాలి అంటే ఒక్క నిమిషం చాలు. మనిషి బ్రతకాలి అంటే మనం ఎన్ని కార్యక్రమాలు చేస్తే, ఎంత మంచి చేస్తే, ఎంత ఆరోగ్యంగా ఉంటే ఆనాడు మన పెద్దోళ్ళు 100 ఏళ్ళు బతికారో, కనీసం ఈనాడు మనం 80 ఏళ్ళు బతకాలని తాపత్రయపడుతున్నామో, ఆ పచ్చటి చెట్లు పెంచితే తప్ప అది సాధ్యం కాదు అని అవేర్నెస్ కోసం చిన్నపిల్లల దగ్గర నుంచి పీజీ చదివే వరకు స్టూడెంట్లను ఈరోజు డాక్టర్ గారు ఆహ్వానించి వారిలో అవేర్నెస్ పెంచడం కోసం పుర ప్రముఖులందరికీ కూడా తెలుసు ఈ చెట్ల యొక్క ప్రాధాన్యత. అది వారి మనసులోనే ఉంచుకోకుండా మీరు ఇంకొక 10 మందికి చెప్పి, వారు ఒక 10 మందికి చెప్పి, ఒకే మనిషి ఒక 100 మొక్కలు పెంచక్కర్లే. ఒక్కొక్క వ్యక్తి ఒక 10 మొక్కలు 5 మొక్కలు పెంచితే ప్రతి ఒక్కరిలో ఆ సంకల్పం వస్తే తప్పకుండా ఈ హరితహారం ఏదైతే మనం కార్యక్రమాన్ని చేపట్టిందో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ, ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన చెట్లను పెంచడమే కాదు, విద్యలోనే కాదు, వైద్యంలోనే కాదు, అన్ని రంగాల్లో పేదోడు కొనుక్కున్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అన్ని సెక్టార్లకు, అన్ని రంగాలలో, అన్ని మతాలు, కులాలు, ప్రాంతాలకు సమతుల్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. దానికి మీ అందరి సహాయ సహకారాలు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఇలానే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఆశా ఫౌండేషన్ ప్రతినిధులందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.